స్టార్ లేకపోతే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. అందుకనే మనకి రజనీకాంత్ సినిమాలు కూడా 'బాబా' లాంటి సినిమాలు అవి నిజానికి మంచి కాన్సెప్ట్‌తో తీసిన సినిమాలే. అవును. కానీ ఫ్యాన్స్ కోరుకున్నట్టు లేదు. హ్మ్. ఫ్యాన్స్ ఏందంటే మా ఫ్రెండ్ ఒకాయన 'ఎస్‌వి శ్రీనివాస్' అని వీటి మీద పీహెచ్‌డీ కూడా చేశాడు. దాని బుక్ కూడా రిలీజ్ అయింది. 'మెగాస్టార్' బుక్ పేరు. హ్మ్. చిరంజీవి ఫ్యాన్స్ వాటి మీద ఆయన కల్చర్ మీద రీసెర్చ్ చేశాడు. హ్మ్. దాంట్లో కూడా అతను చెప్పేదేందంటే ఫ్యాన్స్ నేను విజిలేస్తా నువ్వు కొట్టాలి విలన్ని. సో నువ్వు కొట్టకపోతే ముందు నేను హర్ట్ అవుతా అన్నట్టుగా ఫ్యాన్స్ ఉంటారు. సో స్టార్ అనే అతను దాన్నే ఒక రకమైన గోల్డెన్ కేవ్ ఇదంటారు కదా, బంగారు కేకులాగే. పంజరం లాంటిది అది. సో అతనికి ఫ్రీడమ్ లేదు, ముఖ్యంగా సౌత్ ఇండియాలో. అవును. అందుకని మనకు అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళని చూడండి, వాళ్ళు ప్రయోగాలు చేసుకుంటూ వెళ్ళారు. అవును. తమిళ్లో కూడా కొంత కల్చర్ ఉంది. హీరోలు, పెద్ద హీరోలు కూడా రకరకాల పాత్రలు చేస్తారు. తెలుగుకి వచ్చేసరికి ఇప్పటికి కూడా చిరంజీవికి 70 వచ్చాయి. ఆయన చిన్నపిల్లోళ్ళలాగా డాన్సులు వేసుకుంటూ గెంతాల్సొస్తుంది. అవును. అమ్మాయితో వెనక్కి కొడుతూ, అది అవును. ఎప్పుడో రామారావు పీరియడ్‌లో చూసాం గానీ, ఈ మధ్య కాలంలో ఎవరు చేయరు అలాగా. అవును. అది చిరంజీవి చేయాల్సి వచ్చిందంటే ఫ్యాన్స్ కోసం అనమాట. ఫ్యాన్స్‌ని సాటిస్ఫై చేయడమే స్టార్ ప్రధాన హ్మ్. పని. కాబట్టి ఇప్పుడు ప్రభాస్ అయినా కూడా ప్రభాసే జాగ్రత్త వహించాలి. అవును. ఎందుకంటే ఆయన కెరీర్ చూస్తా ఉంటే కొన్ని విషయాల్లో ఆయన జాగ్రత్తగా లేడని అర్థమవుతుంది. దాని పేరు రామాయణం సినిమా. హ్మ్. అది మర్చిపోతుంటాను ఆ పేరు. నేను గూడా. సో ఆ సినిమాకి కూడా అదైతే ఇది ఎలా తీశార్రా బాబు అనిపిస్తుంది కదా! అంత నీచంగా హ్మ్. ఉంది. ఆ తర్వాత ప్రభాస్ కెరీర్‌లోనే ఫస్ట్ డేనే భయంకరమైన డిజాస్టర్ టాక్ వచ్చింది ఈ సినిమాకి, అవును. 'రాజాసాబ్‌కి'. అవును. ఎందుకంటే ఒక్క ఫ్యాన్ కూడా పొగట్లేదు. అందరూ తిడతానే ఉన్నారు. కెమెరాల ముందు కొంతమంది నటిస్తున్నారు గానీ, అవును. పోస్టులు గాని అన్నీ కూడా దారుణంగా పెడుతున్నారు. కాకపోతే ఇదేందంటే నిజానికి బ్యాడ్ ఫిల్మ్ అయితే కాదు. నేను చూసాను కాబట్టి. ఒక హాఫ్ అన్ అవర్ ట్రిమ్ చేసి కొంత జాగ్రత్తగా చేసుంటే కొద్దిగా బెటర్‌గా ఉండేదండి. అవును. మరి వీళ్ళు అంతమంది చూసుంటారు. ఎందుకు ఆలోచించుంటారు. దాన్ని ఇది చేయలేదో తెలీదు మనకి. హ్మ్. ఎందుకంటే మారుతి ఒక్కడిదే కాదండి. చాలా అవును. మంది ఫ్లాప్ వచ్చినప్పుడు మారుతి ఒకడే అంటారు. హిట్ వచ్చినప్పుడు మాత్రం ప్రొడ్యూసర్‌ని కొడతారు. సో క్రెడిట్ ఒక్కడికి, మారుతికి ఒక్కడికే ఇయ్యరు కదా! అవును. హిట్ అయింటే ప్రభాస్‌కే క్రెడిట్ ఎళ్ళేది. ఫ్లాప్ అయ్యేసరికి ఇప్పుడు మారుతినే చేస్తారు. మారుతి డైరెక్టరు, ఇలాంటి డైరెక్టర్లు ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ టీము, డైరెక్షన్ టీము, హీరో టీము అందరూ కలిసి చూసి హ్మ్. వాళ్ళ ఉమ్మడి డెసిషన్, ఏదైనా ఫిల్మ్ అనేది ఉమ్మడి డెసిషన్ అనమాట. హ్మ్. అదేదో మారుతికే కంప్లీట్ కంట్రోల్ ఉన్నట్టు, మారుతే డిసైడ్ చేసినట్టు చెప్పడం రాంగ్. అవును. తన పద్ధతిలో తను చేశాడు. తన బాధ్యత లేదంటే తన బాధ్యత కూడా ఖచ్చితంగా ఉంటుంది. కానీ హ్మ్. తనొక్కడిదే బాధ్యత, తనని మేము దాడి చేస్తాము, కొడతాము, అవును. ఇతను ద్రోహి, ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు. దీన్ని అదే కావాలని మెగా చేశారంటూ. కోవర్ట్ అనేది అక్కడ ఆ! అదే అర్థం అనమాట. చిరంజీవి సినిమా వస్తుంది కాబట్టి. అవునవును. కానీ అప్పట్లో తీస్తున్నప్పుడు అవేమి ఉండవు కదా! ఉండవు. చిరంజీవి సినిమా ఎప్పుడు, ఇదెప్పుడు, చిరంజీవి ఈ సినిమా అసలు. అనేది ఏమి ఆ! ఉండదు. కానీ అలాగే ఉంటది. ఇప్పుడు ఎందుకంటే ఇది చిరంజీవికి ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. మన హ్మ్. శంకర్ వరప్రసాద్‌కి గారికి. సో దానివల్ల ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఇది చిరంజీవి సినిమా కోసమే మారుతి ఇలా చేశాడని. హ్మ్. కానీ అది రాంగు. హ్మ్. మారుతి తన ఇంత మంచి ఛాన్స్‌ని అతను ఎందుకు చెడగొట్టుకుంటాడు హ్మ్. చిరంజీవి సినిమా కోసం. రెండోది చిరంజీవి కూడా నా సినిమా వస్తుంది కాబట్టి ముందు సినిమాని చెడగొట్టమని అనే క్యారెక్టర్ కాదు. ఆయనెందుకు ఇన్వాల్వ్ అవుతారు? కాబట్టి చెడైపోతారు. సంక్రాంతి చిరంజీవిదేమో లోకల్ సినిమా, అది తెలుగు హ్మ్. సినిమా. హ్మ్. ఇదేమో పాన్ ఇండియా గ్లోబల్ వైజ్ ఉన్న సినిమా. బట్ నేను కలెక్షన్ చూసుకుంటే దాదాపు 63,00,00,000 నెట్ వచ్చిందండి. అది నాట్ బ్యాడ్ ప్రభాస్‌కి. ఓకే. అంత బ్యాడ్ అయితే కాదు. ఆక్యుపెన్సీ రేట్ కూడా తెలుగులో 57% అయితే ఉంది. హ్మ్. కాకపోతే ఈ రోజు నుంచి కలెక్షన్‌లు డౌన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే టాక్ ఇంత డిజాస్టర్ టాక్ వచ్చేసినాక అవును. జనం, కామన్ పీపుల్ ఎవరు ఎళ్ళరు. ఫ్యాన్స్ రెండోసారి, మూడోసారి ఎళ్ళరు. మామూలుగా ఈ రెండోది జరగాలి. ఫ్యాన్స్ రెండోసారి, మూడోసారి ఎళ్ళాలి. కామన్ ఆడియన్స్ ఎళ్ళాలి. హ్మ్. అది జరగదు. రెండోది ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. మొత్తం 7 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. హ్మ్. 7 ఒకటి తీసేయండి విజయ్‌ది. 6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఆల్టర్‌నేటివ్ జనాలకు ఉంది కాబట్టి దీనికి ఇది ఫ్లాప్ టాక్ వచ్చినాక దీనికెందుకులే అనుకుంటారు. అవును. ఏదేమైనా ప్రొడ్యూసర్‌కి అయితే సేఫే, అమ్ముకున్నారు కాబట్టి. హ్మ్. కానీ కొన్నోళ్ళు మాత్రం చాలా ప్రాబ్లమ్ అండి. అవును. ఆల్రెడీ 'అఖండాలో' పోయినోళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళలో అవును. మళ్ళీ చాలామంది దీన్ని కొన్నారు. హ్మ్. ఇప్పుడు వాళ్ళందరికీ మరి ఏం జరుగుతుందో చూడాలి.